హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో హెచ్ఎంటీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ఫైళ్ల మాయం కావడంపై సీఎం ఆరా తీస్తున్నారు. మూసీ నది డెవలప్మెంట్ పై సైతం సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. గత 10 ఏళ్లలో జరిగిన భూముల అమ్మకాలు, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అన్యక్రాంతమైన భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తుంది. గతంలో కోకాపేట, బద్వేల్ ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పేరిట జరిగిన దోపిడీపై దృష్టి సారించిన సీఎం హెచ్ఎండీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో హెచ్ఎండీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ఫైళ్ల మాయం కావడంపై సీఎం ఆరా తీస్తున్నారు. మూసీ నది డెవలప్మెంట్ పై సైతం సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. గత 10 ఏళ్లలో జరిగిన భూములు అమ్మకాలు, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అనేకరంతమైన భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తుంది. గతంలో కోకాపేట, బద్వేల్ ప్రాంతంలో భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పేరిట జరిగిన దోపిడీపై దృష్టి సారించిన సీఎం హెచ్ఎండీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. సచివాలయంలో హెచ్ఎండీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ఫైళ్ల మాయం కావడంపై సీఎం ఆరా తీస్తున్నారు. అయితే మూసీ నది డెవలప్మెంట్ పై సైతం సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. గత 10 ఏళ్లలో జరిగిన భూముల అమ్మకాలు, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అన్యక్రాంతమైన భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తుంది. గతంలో కోకాపేట, బద్వేల్ ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పేరిట జరిగిన దోపిడీపై దృష్టి సారించిన సీఎం హెచ్ఎండీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో హెచ్ఎండీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ఫైల్ మాయం కావడంపై సీఎం ఆరా తీస్తున్నారు. మూసీ నది డెవలప్మెంట్ సైతం సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమీక్షా సమావేశం కొనసాగుతున్నది. హెచ్ఎండీ అధికారులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దానకిషోర్, హెచ్ఎండీ కమిషనర్ దానకిషోర్, జాయింట్ కమిషనర్ ఆమ్రపల్లి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ యొక్క సమీక్షా సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఇటు గతంలో కూడా నానక్రామ్గూడలో జరిగినటువంటి హెచ్ఎండీఏ అధికారులతో జరిగినటువంటి సమావేశంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగినటువంటి ఇటు నిర్మాణాలకు సంబంధించినటువంటి పర్మిషన్లు, అదేవిధంగా ఫైల్స్ మాయం, వాటన్నిటికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో చర్చకు రావడం జరిగింది. మరొక వైపు ఇటు సచివాలయంలో జరిగినటువంటి ఈ యొక్క సమీక్షా సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే హెచ్ఎండీ అధికారులు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నటువంటి సమావేశంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశంపైన, దానిపై ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పి సీఎం సూచించడం జరిగింది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా హెచ్ఎండీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఓఆర్ఆర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు అనుసంధానంగా రేడియల్ రోడ్ అభివృద్ధి పనులు చేసేలా పనులను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు సూచన చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ 2050 సంవత్సరం వరకు ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి ఆ విజన్కు అనుగుణంగానే డాక్యుమెంటరీ రూపొందించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే హెచ్ఎండీఏకి సంబంధించినటువంటి అంశంలో పలు కీలకమైనటువంటి అంశాలపైన అయితే చర్చ చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగినటువంటి ఇటు ఫైళ్ల మాయానికి సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా పర్మిషన్లు ఇచ్చినటువంటి అంశం పైన కానీ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అదేవిధంగా భూములకు సంబంధించినటువంటి అంశం పైన హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి ఎన్ని భూములు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా కావాలని చెప్పేసి కూడా సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఇటు హెచ్ఎండీఏ భూములకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం కాకుండా రీజనల్ రింగ్ రోడ్డును అయితే ఇటు హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం. దాంతోపాటుగా ఒకవైపు నానక్రామ్గూడలో జరిగినటువంటి హెచ్ఎండీఏ అధికారులతో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు ఉంటాయని చెప్పేసి హెచ్ఎండీఏ పరిధిలో అనేక ఫైళ్లు మిస్ అయినటువంటి అంశం పైన కూడా అదేవిధంగా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇంటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చెప్పినటువంటి ఒక 15 రోజులు కూడా కాలేదు, వారం రోజుల్లోనే విజిలెన్స్ అధికారులు అయితే హెచ్ఎండీఏ కార్యాలయంలో ఇటు అమీర్పేట ఉన్నటువంటి హెచ్ఎండీఏ కార్యాలయంలో కూడా సోదాలు చేయడం జరిగింది. సోదాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఇటు హెచ్ఎండీఏ పరిధిలో భారీ స్థాయిలో ఈ యొక్క ఫైళ్ల మిస్సింగ్ సంబంధించినటువంటి ఇష్టానుసారంగా సంతకాలు చేస్తూ పర్మిషన్లు ఇచ్చినటువంటి అంశం పైన సీరియస్గా ఉండడమే కాకుండా భూములకు సంబంధించినటువంటి అనేక అంశాలలో కూడా సంతకాలు చేసినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. తుది నివేదిక వచ్చిన తర్వాత అధికారులపై కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు అధికారులతో ఇటు సచివాలయంలో జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఇటు భూములకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం, 2050 వరకు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్కు అనుగుణంగానే ఒక విజన్ డాక్యుమెంటరీ రూపొందించి ఇటు ప్రభుత్వ ఆధీనంలోకి ఈ యొక్క రింగ్ రోడ్లను తీసుకురావాలని చెప్పేసి హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్. అయితే రాంబాబు, గతంలో కోకాపేట బద్వేలు ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి కూడా 10,000 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఈ మొత్తం మీద కూడా ఎవరిదైనా అధికారులదా లేదంటే గత ప్రభుత్వం చేయున్నట్లు తెలుస్తా ఉందా? ఏమన్నా ఆచూకీ లభిస్తుందా? అంటే అధికారులు చేయుందా లేదంటే ప్రభుత్వం చేయున్నట్లు తెలుస్తుందా? వరుణ్, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కోకాపేట భూములు కానీ, లేకపోతే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నటువంటి భూముల వేలానికి కానీ, లేకపోతే అమ్మకాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్క దానిపైన కూడా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి రాగానే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలపైన ఇటు విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. దానికి సంబంధించి లోతైనటువంటి అధ్యయనం చేస్తూ ఉంది, అధికారుల నుండి సమాచారం తెప్పించుకుంటా ఉంది. ఏం జరిగిందనే దానిపైన ఇప్పటికే వివరాలు సేకరించినటువంటి సీఎంఓ దృష్టికి కూడా వచ్చినటువంటి సందర్భంలో వీటిపైన ఒక్కొక్క అంశం పైన కూడా దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఇప్పటికే ఇటు కాళేశ్వరంతో సహా ఇప్పటికే గొర్రెల స్కామ్ కానీ, ఆవుల స్కామ్ కానీ, లేకపోతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే మైనింగ్, అదేవిధంగా ఇసుక దందాకు సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రతి ఒక్క అంశం పైన కూడా క్షుణ్ణంగా
ఆ ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తూ ఉంది. ఒక్కొక్క అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తుంది. మిషన్ భగీరథ లాంటి అంశంలో 5,000 నుండి 12,000 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఇటు ఆ విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదికలో కాళేశ్వరం సంబంధించిన దాంట్లో అధికారుల చేతులు మారినాయి 3,200 కోట్లు ఉన్నాయని చెప్పినటువంటి అంశం. కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న సేవలలో కూడా సభ ద్వారా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. అధికారులు కానీ లేకపోతే పాత్రదారులు సూత్రధారులు కీలకంగా వ్యవహరించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరున్నా కానీ ఈ యొక్క అవినీతిలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరిపైన చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వీటి నివేదికలు తుది నివేదికలు వచ్చిన తర్వాత వీళ్ళందరిపైన ఆ చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉన్నది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు కోకాపేట భూములు కానీ లేకపోతే బగాయత్తులకు సంబంధించినటువంటి భూములు కానీ వీటన్నిటిని కూడా వేలం వేసినటువంటి భూములపైన కూడా ప్రతి దానిపైన కూడా లోతైన అధ్యయనం చేసేందుకైతే అధికారుల నుండి సమాచారం కోరుతా ఉన్నది. ఇటు రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి ముఖ్యంగా ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అంశంలో గతంలో ఇచ్చినటువంటి ఆ యొక్క విదేశాలకు అంటే ఇతరులకు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి విధానం కానీ వీటన్నిటిపైన కూడా ఇప్పటికే పరిశీలన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా వీటన్నిటిని పైన విచారణ చేసేందుకైతే సిద్ధమవుతుంది. ఇప్పటికే విజిలెన్స్ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు ఇటు ఈడీ అధికారులు కూడా ఏసీబీ కూడా దీనిపైన కొంతమంది ఇప్పటికే స్కామ్ల పైన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక విజన్తో ముందుకెళ్తా ఉన్నది. వరుణ్ రైట్ రాంబాబు, ఇప్పుడున్న అధికార పక్షం కూడా అప్పుడున్న ప్రతిపక్షం అయిపోయింది. సో అప్పుడు కూడా రేవంత్ రెడ్డి తన గళాన్ని వినిపించారు. ఓఆర్ఆర్ దాంట్లో ఖచ్చితంగా ఈ స్కామ్ ఉంది, ఓఆర్ఆర్ లో ఖచ్చితంగా వేరే వాళ్ళకి 30 సంవత్సరాలకి ఇది ఇవ్వటం తగదు అంటూ కూడా తన గళాన్ని వినిపించారు. సో ఇప్పుడు దాని మీద ఏమైనా ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఓఆర్ఆర్ మీద? తప్పకుండా వారు ఓఆర్ఆర్కి సంబంధించి 30 ఏళ్లకు లీజుకి ఇవ్వడాన్ని తీవ్రంగా ఆనాడే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. 7,000 కోట్ల రూపాయల కేవలం 7,000 కోట్ల రూపాయలకే లీజుకి ఇవ్వడాన్ని అయితే ప్రభుత్వం ఆరున్నట్టు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం తప్పు చేస్తూ ఉందని చెప్పేసి దీనివల్ల కనీసం 2.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చేదాన్ని కేవలం 7,000 కోట్లకే ఇచ్చిందని చెప్పేసి రేవంత్ అయితే ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు సెక్రటేరియట్కు వస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు సందర్భంలోనే అడ్డుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. కాబట్టి రేవంత్ రెడ్డి దీనిపైన కూడా దృష్టి సారించారు. ఔటర్ రింగ్ రోడ్ను లీజుకి ఇచ్చినటువంటి విధానాన్ని ఏ కంపెనీకి ఇచ్చారు, ఒక దివాలా తీసిన ఆ కంపెనీకి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని చెప్పేసి ఎన్నికలకు ఫండ్ ఆ రోజు ఆరోపణలో ఆరోపించినట్టుగా ఎన్నికల్లో ఫండ్ అయితే తద్వారా సమకూర్చుకున్నారని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి అయితే ఆరోపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా దీనిపైన ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ ఓఆర్ఆర్ పైన ఇచ్చినటువంటి లీజు సంబంధించినటువంటి అంశంలో కానీ ఇప్పుడున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటి కూడా ఇటు హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొని రావాలని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించాలని చెప్పి కూడా చెప్పడం కూడా ఇందులో భాగంగానే తెలుస్తూ ఉన్నది. మొత్తానికైతే ఓఆర్ఆర్ ఇది రీజనల్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకున్నది. వరుణ్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.